ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే బొత్స సత్యనారాయణ చేసినాడు మొత్తం. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే మళ్ళీ పాడిన పాటే మళ్ళీ పాడుతూ ఉంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వాళ్ళు మాట్లాడిన మాటలే. గతంలో తెలుగుదేశం పార్టీకి 2019లో 23 సీట్లు వచ్చినప్పుడు దాంట్లో కొంతమంది బయటికి వెళ్ళిపోతే మీరు ప్రతిపక్ష హోదా రావడానికి 10% సీట్లు ఉండాలి. రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని పదే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆనాడు 23 సీట్లు వచ్చిన వాళ్ళకి దాంట్లో కొంతమంది బయటికి వెళ్ళిపోతే ప్రతిపక్ష హోదా లేదన్న వ్యక్తులు ఇవాళ 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి మారాం చేయడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు. మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టాలని మీరు చేసిన విధ్వంసానికి ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని మీరు ఆ ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా, వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా 11 సీట్లు ఉన్నా కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే నాకు నిబంధనలు ఉన్నాయన్న విషయం కూడా తెలియకపోతే మనం ఏం చేయాలి? అంటే ఏదన్నా అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని జీతాలు తీసుకోకండి. మీరు అసెంబ్లీకి రాకున్నప్పుడు జీతాలు తీసుకోకండి. లేదు మీకు మళ్ళా మేము గెలుస్తాము రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి. అవి చేయకుండా మీరేంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల మీద మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా, ప్రజా సమస్యల్ని లేవనెత్తాలా. ప్రభుత్వం వైపు నుంచి మీరు ఏదైనా తప్పులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని దాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలా. ఆ పని చేయకుండా మేము ఇంట్లో కూర్చొని మారాం చేస్తాం, మేము ఏం చేయాలో తర్వాత చూస్తాం, అసెంబ్లీలో అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. లేదా అవగాహన లేకపోతే ప్రజలు ఏమైనా మేము ఏం చెప్పినా నమ్ముతారని చెప్తే అహంకారము నాకు తెలియట్లేదు. కానీ ఇది సరైనది కాదు. రండి అసెంబ్లీలో మీరు ఏ రకంగా సంఖ్యాబలం ఉందని చెప్పి కౌన్సిల్కి వస్తున్నారు, విషయాలు లేవనెత్తుతున్నారు. 11 మంది అయినా కూడా రండి, మీకు రావాల్సిన సమయం మీకు వస్తుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా మీకు అవకాశం కూడా లభిస్తుంది. మీరు మాట్లాడితే అసెంబ్లీకి వస్తే మాట్లాడితే ప్రజలు కూడా గమనిస్తారు. కాబట్టి మీరు చేస్తున్న వాదనలో పసలేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ప్రభుత్వాన్ని విమర్శించడానికి విషయాలు లేవు, ప్రజా సమస్యలు లేవనెత్తే దమ్ము ధైర్యం మీకు లేవు. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. గతంలో 11 సీట్లకు పరిమితం చేశారు. భవిష్యత్తులో ఏం చేస్తారనేది కూడా మాట్లాడుతున్నా ప్రభుత్వం వైపు నుంచి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న ఇవి తెలంగాణలో అది రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, మనమేమో రెవెన్యూ డెఫిసిట్ స్టేట్. కాబట్టి తెలంగాణతో పోల్చుకోవడానికి లేదు. అయితే ఇప్పుడున్న దీంట్లో మనం కేరళ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడుకి కర్ణాటకకి ఇది ఇస్తున్నాం. అందుకని వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు మా ముందు. మేము ప్రభుత్వం ఉన్న పరిమితుల దృష్ట్యా ఇంత చేయగలమని చెప్పాం. ఖచ్చితంగా ఇంటర్న్స్కి ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంది. అదేవిధంగా పీజీ స్టూడెంట్స్కి కొద్దిగా మిగతా రాష్ట్రాలతో పాటు ఉన్నప్పటికీ ఇంటర్న్స్ తక్కువ ఉంది. అందుకని మేము ఇంటర్న్స్కి ఎంత ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ పెంచాలి, పీజీ స్టూడెంట్స్కి ఎంత పెంచాలి, తర్వాత సీనియర్ రెసిడెంట్స్కి ఎంత పెంచాలి, సూపర్ స్పెషలిస్ట్కి ఎంత పెంచాలి అనే విషయం మీద మాట్లాడుతున్నాం. ఒక మధ్య మార్గమైన అమకబుల్ సెటిల్మెంట్ అవుతుందని నేను విశ్వసిస్తాను. చేస్తాం, ఇళ్ళకి వెళ్ళి చీరలు లాగుతాము, లేకపోతే యాక్సిడెంట్లు పెట్టి చంపేస్తాము, లేదా ఇళ్ళకి దూరి కొడతాము, లేదా కబ్జాలు చేసుకుంటాము, ఆస్తులు లాక్కుంటాము, లేదా హింసాకాండకి దిగుతాము, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేస్తాము అన్నప్పుడు ఖచ్చితంగా ఈ చట్టానికి లోబడి ఉంటాయి. మీరు తప్పులు చేయడం మానేస్తే సహజంగా ఇవన్నీ స్టబ్బులు పడతాయి.